హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ ఎండాకాలంలో చల్ల చల్లగా తినాలనిపిస్తుంది కదండి. పిల్లలైతే ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ అడుగుతూ ఉంటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా అలాగే కోరుకుంటారండి. బయట కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తినడం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎలాగంటే బయట తినే పదార్థాల్లో రకరకాల కల్తీలు చేస్తూ ఉంటారు. అందులో అట్రాక్షన్ కోసము కలర్స్ కలుపుతూ ఉంటారు. అలాగే ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారండి. అవి ఎంత మంచివి కాదు మన ఆరోగ్యానికి. మరి అలాంటప్పుడు చల్లచల్లగా తినాలన్నా తాగాలన్నా ఈ విధంగా బాదాం ప్రీమిక్స్ పౌడర్ ఉంటే గనక వెంటనే చల్లగా తయారు చేసుకొని తాగొచ్చు. మన పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఈ బాదాం ప్రీమిక్స్ పౌడర్తో తయారు చేసిన బాదం పాలు బయట దొరికే పాలలాగే ఉంటాయండి. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తాగుతారు, ఎందుకంటే అవి బయట దొరికే పాలలాగే ఉంటాయి గనక. అలాగే అంతకంటే ఎక్కువగా రుచిగాను హెల్దీగాను ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే ఈ బాదాం ప్రీమిక్స్ ఉంటే గనక కుల్ఫీ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రీమీగా వస్తుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఈ బాదాం పాలు అలాగే కుల్ఫీని చాలా ఇష్టపడతారు. ఒక్కసారి ఈ బాదాం ప్రీమిక్స్ పౌడర్ చేశారనుకోండి, మీరు సమ్మర్ అయ్యే వరకు కూడా మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉండొచ్చండి పిల్లలు అడిగినప్పుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బాదాం ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ఇక్కడ నేను ఒక కప్పు బాదాం పప్పు తీసుకున్నానండి. కప్పు మెజర్మెంట్స్తో వస్తే ఒక కప్ అండి. ఇది వెయిట్లో మనం కొలిస్తే గనక 150 గ్రాముల దాకా ఉంటుందండి. తర్వాత ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఆ నీళ్ళని ఈ బాదాం పప్పుల్లో వేసేసుకోవాలి. ఆ మరుగుతున్న నీళ్ళని బాదాం పప్పుల్లో వేసి ఒక 15 నిమిషాలు అలా ఉంచాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తొక్క చూడండి వడిలిపోయింది. ఇక మనము ఈ నీళ్లు వంచేసుకోవచ్చు. ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసేసుకొని వడగట్టేసుకోవాలి. తర్వాత ఈ విధంగా నలిపితే చూడండి పొట్టు వచ్చేస్తుంది కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయితే మీరు నన్ను అడగొచ్చు, రాత్రిపూట నానబెట్టి పొద్దుట తొక్క తీసి ఎండలో పెట్టి చేసుకోవచ్చు కదా అని. అయితే ఎండలో పెట్టి ప్రాసెస్ లేట్ అవుతుంది కదండి. ఇదైతే తొందరగా అయిపోతుంది. తర్వాత ఈ తొక్కల్ని మాత్రం పడేయకుండా మొక్కలకి వేస్తే ఎరువు అవుతుంది. తర్వాత ఈ విధంగా మొత్తం అంతా పొట్టు తీసిన ఈ బాదాం పప్పు వేయించుకోవాలండి. నూనె, నెయ్యి ఏమి వేయక్కర్లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా రంగు వచ్చేస్తుంది, లోపల వేగదు, మనకి అంత బాగా రాదు ఈ పౌడర్. అందుకని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అలా తిప్పుతూ ఉండాలి. కొద్దిగా రంగు మారింది చూడండి, కలర్ మారింది కదా, మంచి సువాసన వస్తుందండి. వేగేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే నీళ్ళలో నానబెట్టాం కదా కొద్దిసేపు. బాగా వేగిపోయాయండి. స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత కొద్దిగా బాదం పలుకులు, అలాగే జీడిపప్పు, పిస్తా ఇవి వేయించి పెట్టుకోవాలండి డెకరేషన్ కోసము. పిస్తాలో పొట్టు ఉంటుంది కదా, పొట్టు తీసేసుకోవాలి, ఎందుకంటే నోటికి అడ్డంగా తగిలితే పిల్లలు తినరు. ఇప్పుడు నేను పటిక బెల్లం పొడి తీసుకుంటున్నానండి. ఒక కప్పు మళ్ళా 3/4 కప్పు తీసుకోవాలండి. దగ్గరగా 2 కప్పులు. అదే గ్రాముల్లో అయితే 350 గ్రాములు తీసుకోవాలండి పటిక బెల్లము. దీనిలోకి ఇలాచీలు 4, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 1/2 చెంచా పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాదం పలుకులు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఒకేసారి పెద్దగా హైలో పెట్టి మిక్సీ చేయకూడదండి. పల్స్ ఇస్తూ మధ్యలో ఆపుకుంటూ చేయాలి, ఎందుకంటే బాదం పప్పులో ఆయిల్ వచ్చేసి ముద్ద ముద్దగా అయిపోయి బాగా గ్రైండ్ అవ్వదు. అందుకని చెప్పేసి మీరు పల్స్ ఇస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనము విడిగా వేయించి పెట్టుకున్న బాదం పలుకులు, పిస్తా, కాజు ఇవన్నీ సన్న సన్నగా కట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలండి. బాదం ప్రీమిక్స్ పౌడర్ రెడీ. దీంతో మనము బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో, కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పలుకులన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఉంటే 6 నెలల వరకు ఉంటుంది, బయట ఉంటే 2-3 నెలల లోపల మనము వాడేసుకోవచ్చు. సమ్మర్ అయ్యే లోపల మనము చక్కగా 2-3 సార్లు బాదం పాలు, కుల్ఫీ తయారు చేసుకొని పిల్లలకు పెట్టవచ్చు. దీనికి కుంకుమ పువ్వు వేస్తున్నానండి. చిటికెడు కుంకుమ పువ్వు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు.
తర్వాత బాదం పాలు తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పులు పాలు పోసుకోవాలండి. 1 కప్పు పాలు పోసుకున్నాను నేను ఇక్కడ. 1 కప్పుకి 1 చెంచాన్నర మన కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ వేసి బాగా కలపాలండి. కొద్దిగా పాలు పోసుకొని, చల్లటి పాలు పోసుకొని కలుపుకోవాలి, లేదా నీళ్లతోటైనా కలుపుకోవచ్చు. తర్వాత ఈ కలిపింది మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. బజార్లో దొరికే పాలలాగే ఉంటుందండి ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల. 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే చల్లగా అయినా ఫ్రిడ్జ్లో పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేయొచ్చు. మనం పొద్దున్న చేసామనుకోండి, పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి స్కూల్ నుంచి ఇచ్చేయచ్చు. లేదా ఇప్పుడు సెలవులే కదా, ఇంట్లోనే ఉంటారు, పొద్దున్న తయారు చేస్తే సాయంత్రానికి వాళ్ళకి 4 గంటల ఆ ప్రాంతంలో చల్లగా ఇవ్వచ్చు అండి. దీనికి గార్నిష్కి మనము బాదం పలుకులు, ఈ పిస్తా పలుకులు వేసుకుంటే యమ్మీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఈ పౌడర్ని ఈ విధంగా మనకు గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇక బాదం ప్రీమిక్స్ పౌడర్ను ఉపయోగించి కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి 2 కప్పుల పాలు తీసుకుంటున్నానండి. పాలు స్టవ్ పైన మరిగించుకోవాలి. కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే పైన పొరగడుతుంది కదా మీగడంతాను, అది అంతా కూడా మళ్ళీ పాలల్లో కలిసేటట్టు మనం కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి మరిగించుకోండి. దీనికి కస్టర్డ్ పౌడరు 2 స్పూన్లు తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు బాదం పౌడర్ వేసి 1/2 కప్పు పాలల్లో బాగా కలుపుకోవాలండి. పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడరు అలాగే బాదం ప్రీమిక్స్ పౌడర్ కూడా వేసి కలపాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. అడుగంటితే మాడు వాసన వచ్చి అసలు టేస్ట్ అంతా మారిపోతుంది. బాగా చిక్కగా అయ్యే వరకు మనము ఇలా కలుపుతూ పొయ్యి మీద ఉడికించుకోవాలి. బాగా చిక్కబడిందండి. స్టవ్ ఆపేసి మనము కుల్ఫీ మౌల్డ్స్లో పోసేసుకుందాం. చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడింది చూడండి, మనము డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చక్కగా తయారైపోతాయి. ఇలా నేను కుల్ఫీ మౌల్డ్స్ తీసుకున్నానండి. ఈ మౌల్డ్స్లో పోసేస్తున్నాను. ఈ విధంగా కుల్ఫీ మౌల్డ్స్లో పోసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నాకు ఈ 2 కప్పుల పాలకి 4 కుల్ఫీలు అయ్యాయండి. దీనికి బటర్ పేపర్ పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసేసి మధ్యలో చిన్న ఘాటు పెట్టి దానిలో మనము ఐస్ క్రీమ్ పుల్ల స్టిక్ దొరుకుతుంది కదండి, అది పెట్టేసామనుకోండి చక్కగా కుల్ఫీ రెడీ అవుతుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగానే రబ్బర్ బ్యాండ్ వేసుకుని బటర్ పేపర్ వేసేసి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకొని దానిలో ఐస్ క్రీమ్ పుల్ల పెట్టేసుకోండి. నా దగ్గర లేదండి, అందుకే స్పూన్ ఉంది కదండి, ఐస్ క్రీమ్ స్పూను, అది పెట్టాను. ఈ విధంగా అన్నిటికి కూడా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. శ్రమ అనుకోకుండా హెల్దీగా ఈ విధంగా మన ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి ఇచ్చారనుకోండి, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, హెల్దీగా పెరుగుతారు. ఈ కుల్ఫీలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూద్దామండి కుల్ఫీ ఎలా తయారైందో. బటర్ పేపర్ తీసేసి మెల్లగా ఇలా కదిలిచ్చామనుకోండి వచ్చేస్తుందండి కుల్ఫీ రెడీ. క్రీమీగా టేస్టీగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకుని తినే ఈ కుల్ఫీ ఎంతో హెల్దీ అండి. చక్కగా ఈ బాదం ప్రీమిక్స్ ఒకటి తయారు చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఐస్ క్రీమ్ పిల్లలు అడిగినప్పుడు ఇలా కుల్ఫీ తయారు చేసి పెట్టండి. చల్లగా ఈ సమ్మర్లో ఈ కుల్ఫీని, ఈ బాదం పాల్ని తయారు చేసుకొని చక్కగా తాగండి, తినండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా ఛానల్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. తప్పకుండా మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. ఉంటానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.